ఈరోజు ఇక్కడికి ఎలక్షన్స్ ఏదైతే బీహార్లో నోటిఫికేషన్ ఇచ్చి ఒక 65 లక్షల ఓట్లు చేశారు. దాని మీద ఒక రౌండ్ టేబుల్ రావడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున నేను డాక్టర్ సుధాకర్, అజీం భాయ్, జయమల్ ఈరోజు డెమోక్రసీ ఎక్కువ చేయబడుతుంది. ఇది ఈ రోజు కాదు. 2018లో రజత్ కుమార్ గారు ఇక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు ఆనాడే మేము చెప్పాం, దాదాపు 25 లక్షల ఓట్లు ఆనాడు గల్లంతైతే ఇక్కడ ధర్నాలు కూడా చేసాం. ఆఫీస్ ముందు గొడవలు చేశాం. ఎంత చేసినా ఆయన ఏమీ కాలేదు అని చెప్పాను. కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన సారీ చెప్పాడు. అందరికీ గుర్తుండి ఉండాలి. జస్ట్ సారీ చెప్పేసి 25 లక్షల ఓట్లు గల్లంతైనాయి. గుత్తాజాల లాంటి వాళ్ళ ఓట్లు కూడా గల్లంతయ్యాయి. మరి దాని గురించి ఇప్పుడు పట్టించుకోలేదు. 25 లక్షల ఓట్లు ఆనాడే. తర్వాత మొన్న ఈ మధ్యనే కేజ్రీవాల్ గారు 11,000 ఓట్లు డిలీట్ చేస్తున్నారు. ఢిల్లీలో పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆర్ఆర్ కూడా ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. అలాగే ఆయన కాన్స్టిట్యూన్సీలో దాదాపు 40,000 ఓట్లు ఎత్తేసినప్పుడు కూడా రైట్ చేయడం జరిగింది. ఇది మొదటి నుంచి జరుగుతూనే ఉన్నది. ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతున్నది అయినా కానీ ప్రజలు ఇంకా ముందుకు రావాలి. ఎందుకంటే ముందు నుంచి కూడా ఈ ఓటు చోరీ అనేది జరుగుతూనే ఉంది. ఈవీఎంలు ఎంత జరుగుతున్నాయో తెలియదు కానీ ఓట్ డెలిషన్స్ పేరు మీద రకరకాల పద్ధతుల్లో ఓట్లని పోల్ చేయడం, డూప్లికేట్ ఓట్లు చేయడం. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో దాదాపు 50,000 నుంచి 1,00,000 ఓట్ల వరకు డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని చెప్తారు. అలాగే బోగస్ ఓట్లు అని చెప్తారు. వీటన్నిటి మీద చేయాల్సిన ఎలక్షన్ కమిషన్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టాయి. నేను గతంలో రాజీవ్ కుమార్ గారు వచ్చినప్పుడు కూడా 2023లో నేను ప్రజెంట్ రిప్రజెంట్ చేశాను. ఆధార్ కార్డుని లింక్ చేయమని చెప్పాను. చేయొచ్చు చేయకూడదు అన్నదాన్ని వదిలిపెట్టారు. మరి ఈరోజు కొత్తగా మళ్ళీ ఇంకా నేటివిటీ సర్టిఫికేట్ కావాలని బీహార్లో అడుగుతుంటే నేటివిటీ సర్టిఫికేట్కి ఆధారం ఏంటి? మళ్ళీ ఆధార్ కార్డే. అంటే ఎక్కడి నుంచి ఏం చేయదలుచుకున్నారు వీళ్ళు? ఏమన్నంటే లేడీస్ ప్రవేశం మేము ఇవ్వలేమంటారు, లేదా ఇంకేదో చెప్తారు, ఏదో రకరకాల మాటలు చెప్తారు. ఇవన్నీ చూసి చిన్నపిల్లలు మాట్లాడినట్టుగానే మొన్న జ్ఞానేష్ కుమార్ గారు కనపడ్డాయి. ఒక్కసారి జ్ఞానేష్ కుమార్ గారు జ్ఞానం తెచ్చుకుని మాట్లాడమని నేను భావిస్తున్నాను. నిజంగా ఆలోచించిన డెమోక్రసీని ఎక్కడ కూలీ చేస్తున్నారు. ఈరోజు ఇలా ఉంటే మాత్రం ప్రజలు నమ్మకం లేదు, తిరుగుబాటు చేస్తారు. డెఫినెట్గా దీన్ని చేసేవారిని ఒకసారి గద్దెదించుతారని మాత్రం నిజంగా తెలియదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఈ ఓటు చోరీ మీద, డెమోక్రసీ రైట్స్ మీద, ఎలక్షన్ ప్రక్షాళన మీద పనిచేస్తుంది మాత్రం చేస్తుంది. దీనికి ఎట్లా సార్ ఇట్లా జరిగితే ప్రజాస్వామ్యంలో అంటే ఇట్లాంటి చాలా ఇబ్బంది పడుతుంది. దీన్ని ఎట్లా తప్పనిసరిగా ప్రజలు మేల్కోవాలి. ప్రజలు తమ ఓటు గుర్తించాలి. ఎందుకంటే ఇప్పటికి కూడా ఇంకా 50-60% ఓట్లు దాటలేదు. చాలామంది మేము ఎందుకు ఇక్కడ రావటం అన్నట్టుగానే ఫీల్ అవుతూ ఉన్నారు. ఏసీ మా ఓట్లు పోతున్నాయి, డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి, బోగస్ ఓట్లు ఉన్నాయి, ఎవరికి ఓట్లు వేసినా వాళ్ళకే పోతున్నాయి అన్న దాంట్లో ఫీలింగ్స్ ఉన్నారు. కాబట్టి ముందు ప్రజలను చైతన్యం చేయండి. కావాలంటే మనకి వాడికి ఈ ఓటు వేయని వాళ్ళని గుర్తించి పక్కకు పెట్టండి, లేదా ఓటు వేసే విధంగా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. ఓటు వేయని వాడిది ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయించండి. అలాగే ప్రతి ఓటరు, ప్రతి పార్టీ, ప్రతి చోట బూత్ లెవెల్ వరకు సరిగ్గా దిగినప్పుడు డెఫినెట్గా మార్పు అనేది సంభవిస్తుందని మాత్రం ప్రజలు ఎలక్షన్ కమిషన్ బీజేపీ ఒకటి 100%. ఎందుకంటే ఇప్పుడున్న జ్ఞానేష్ కుమార్ ఈయన దగ్గర పర్సనల్ సెక్రటరీగా పనిచేసిన ఆయన దగ్గర అందరికీ తెలిసిన సంగతి అది. అలాగే జనరల్గా అధికారులందరినీ లోపరుచుకుని పని చేయిస్తూనే ఉంటారు. అంతకుముందు రాజీవ్ కుమార్ చేసింది అదే, ఇప్పుడు చేస్తుంది కూడా అదే. ఎవ్రీబడి ఈరోజు అధికారం ఉన్నవాళ్ళు చేసేది. ఎందుకంటే ఈయన జమిలి ఎన్నికలు చూడడం ప్రయత్నం చేసే దాంట్లో భాగంగానే ఇది జరుగుతూనే ఉంది. మొదటి నుంచి కూడా ఓటు చోరీకి బీజేపీ పాల్పడ ఉంది. అది ఓటు చోరీ జరగని చోట ఫెడరలిజాన్ని చేసుకుని గవర్నమెంట్ ఉపయోగించుకుని ప్రభుత్వం కొనుక్కుంటుంది, లేదా ఎమ్మెల్యేలు కొంటుంది, లేదా ఏదో పద్ధతుల్లో అధికారం చేయడానికి చేసే ప్రయత్నాల్లో భాగమే సామధాన భేద దండోపాయాలను ఉపయోగించి అసలు అధికారం చోట ఈడీని సిబిఐని ఉపయోగిస్తుంది. దిస్ ద థింగ్ వాట్ ఇట్స్ డూయింగ్. డెఫినెట్గా ప్రజలు తిరుగుబాటు చేయాల్సిందే. అందరూ కలిసి ఈ విషయంలో మాత్రం రాజకీయాలకు అతీతంగా ముందుకొచ్చి పనిచేయాల్సింది నేను కోరుతున్నాను.